వైసీపీతో అన్ని విధాలుగా అంటకాగి ఆ పార్టీ అరాచకాలకు కొమ్ము కాస్తారనే విమర్శలు ఎదుర్కొంటున్న నిఘా విభాగం మాజీ అధిపతి పి సీతారామాంజనేయులు ఏపీ సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు అనేక పాటలు పడుతున్నారు. అపాయింట్మెంట్ లేకున్నా సరే సీఎంను కలవాలంటూ ఆయన నివాసం చుట్టూ తిరుగుతున్నారు. చంద్రబాబు హైదరాబాద్లో ఉండడంతో జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసం వద్దకు సీతారామాంజనేయులు శని ఆదివారాల్లో 3 సార్లు వెళ్లారు. భద్రతా సిబ్బంది ఆయన్ను గేటు వద్దే ఆపేసి వెనక్కి పంపించేశారు. ముందస్తు అపాయింట్మెంట్లు అనుమతులు లేకుండా ముఖ్యమంత్రి ఎవరిని కలవడం లేదని చెప్పి తిట్టు పంపించేశారు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా అందుకు నిరాకరించారు. జగన్ ప్రభుత్వ పాపాల్లో ప్రధాన పాత్ర వహించారనే విమర్శలు ఎదుర్కొంటున్న సీతారామాంజనేయులు ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి చంద్రబాబును కలిసి ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం అనుమతి ఇవ్వకున్నా పిలవకున్నా పదే పదే ఆయన్ను కలిసేందుకు యత్నిస్తున్నారు. జూన్ 6న ఉండవల్లిలో నివాసానికి వెళ్లి చంద్రబాబును కలిసేందుకు యత్నించగా అప్పుడు కూడా భద్రతా సిబ్బంది గేటు వద్ద నుంచే వెనక్కి పంపించేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు జూన్ 13న తొలిసారి సచివాలయానికి వెళ్ళగా అప్పుడు సీతారామాంజనేయులు సీఎంను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించగా అనుమతి లేదంటూ అధికారులు వెనక్కి పంపించేశారు. వైకాపాతో అంటకాగిన మరికొందరు ఐపీఎస్ అధికారులు కూడా చంద్రబాబును కలిసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు.